4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ట్రంప్ ప్రపంచంలో అన్ని దేశాలని బెదిరిస్తూనే ఉన్నాడు. ఒక్కొక్క దేశం ఒక్కో రకంగా రియాక్ట్ అవుతుంది. చాలా దేశాలు ట్రంప్ను ప్రతిఘటిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా చైనా చాలా సీరియస్ హెచ్చరిక చేసింది. ట్రంప్ను ఉద్దేశించి అమెరికాలో ఉన్న చైనా రాయబార కార్యాలయం, చైనీస్ ఎంబసీ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ట్వీట్ చేసింది. ట్రంప్ ఏ వార్కు సిద్ధపడితే మేము కూడా ఆ వార్కు సిద్ధం, ఎంత దూరమైనా పోతాం. అది టారిఫ్ వార్ కానీ, ట్రేడ్ వార్ కానీ, ఇంకే వార్ కానీ. ఇంత తీవ్రమైన పదజాలంతో చైనా రియాక్ట్ కావడం ఇటీవల కాలంలో మనం చూడలేదు అమెరికా పైన. సో వీఆర్ రెడీ ఫర్ టారిఫ్ వార్, ట్రేడ్ వార్ ఆర్ ఎనీ వార్ అంటున్నారు. ఎనీ వార్ అంటే మనకందరికీ తెలుసు, మిలిటరీ వార్ కూడా మేము సిద్ధమే అని ఒక తీవ్రమైన హెచ్చరిక చైనా చేస్తుంది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే రష్యా చైనాకు చాలా దగ్గర నేస్తం. పుటిన్, జింపింగ్ల మధ్య బ్రహ్మాండమైన సంబంధాలు ఉన్నాయి. రష్యా చైనా సంబంధాలు లిమిట్లెస్ అని ఇటీవల జింపింగ్ పేర్కొన్నాడు. ఆ రష్యాకేమో ట్రంప్ సన్నిహితమవుతున్నాడు, చైనా పైన దూసుకెళ్తున్నాడు. ఒక వాదన కూడా ఏంటంటే చైనాను ఎదుర్కోవటానికే రష్యాతో ట్రంప్ కలుస్తున్నాడు అని కూడా ట్రంప్ మద్దతుదారులు చెప్తున్నారు. రష్యాతో ట్రంప్ కలవడానికి అనేక థీరీస్ వస్తున్నాయి. ఈవెన్ ట్రంప్ రష్యన్ ఏజెంట్ అని థీరీ నుంచి మొదలుకొని రియలిస్ట్ ట్రంప్ రష్యా బలం తెలుసు కనుక, రష్యా అవసరం ఉంది కనుక, ఇలా అనేక థీరీస్ ఉన్నాయి. నేను గతంలో ఒక వీడియోలో దాదాపు 7-8 థీరీలు చెప్పాను. ఏ థీరీ నిజమో తెలియదు. కానీ ట్రంప్కు చైనా ఈ హెచ్చరిక చేసింది. ఇది దేనికి సంకేతం? ఎందుకంటే చైనా, అమెరికా ఆర్ బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్స్. చైనాకు అనుకూలంగా భారీగా డెఫిసిట్ ఉంది. కోల్డ్ వార్ పీరియడ్లో సోవియట్ యూనియన్, అమెరికాల మధ్య పోలరైజ్ అయిన ప్రపంచంలో సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీకి, చైనా కమ్యూనిస్ట్ పార్టీకి విభేదాల కారణాన 90స్లో చైనా సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా అమెరికా వ్యూహాత్మకంగా చైనాతో కలిసింది. అదే సమయంలో చైనా గ్లోబలైజ్ అవుతున్న సమయం, చైనా ఈ అంతర్జాతీయ పరిణామాల్ని తనకు అనుకూలంగా వాడుకుంది. ఆ జియో పొలిటికల్ టెన్షన్స్ కోల్డ్ వార్లో దాన్ని అనుకూలంగా మలుచుకొని పెద్ద ఎత్తున అమెరికన్ ఎకానమీలోకి చైనా ఎంటర్ అయింది. అమెరికన్ ఎకానమీ కాదు, వరల్డ్ ఎకానమీలో కూడా ఒక డామినెంట్ ప్లేయర్గా, గ్లోబల్ ఫ్యాక్టరీగా మారిపోయింది. ఇప్పుడు చైనా అమెరికా మధ్య ఎకనామిక్ లింకేజెస్ ఎంత ఉన్నాయంటే ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. చైనాకి ఎంత నష్టం, అమెరికా కూడా నష్టం దీన్ని చైనాతో తెగొట్టుకుంటే. అందుకే బైడెన్ మా స్టాండ్ చైనాతో డీకపుల్ కాదు, డీ రిస్కింగ్ అన్నాడు. సో డిప్లొమాటిక్ లాంగ్వేజ్లో 2 కొత్త పదాలు, కాన్సెప్ట్స్ ముందుకు వచ్చాయి: డీకపుల్, డీ రిస్క్. డీకపుల్ అంటే చైనాతో కంప్లీట్గా విడగొట్టుకోవడం. చైనాతో కంప్లీట్గా విడగొట్టుకోవడం సాధ్యం కాదని అమెరికా ప్రెసిడెంట్ బైడెనే అంగీకరించి, డీ రిస్కింగ్ అంటే చైనా వల్ల వచ్చే రిస్క్ మాత్రమే మేము లేకుండా చేసుకుంటామని. సో ఇప్పుడు చైనాతో అమెరికా నిజంగానే ఎక్కడి దాకా పోతుంది, ట్రంప్ ఎక్కడి దాకా పోతాడో తెలియదు. కానీ అదే జరిగితే ఖచ్చితంగా చైనాకి ఎంత నష్టమో చెప్పలేము. చైనాకు కూడా నష్టమే కాదని, ఎందుకంటే చైనా ఎక్స్పోర్ట్స్ లాట్ టు అమెరికా. చైనా ఎకానమీ కూడా అంత అద్భుతంగా ఏమీ ఉరుకుల పరుగుల మీద లేదు చైనా. కానీ అమెరికాకు కూడా చాలా తీవ్రమైన నష్టం ఉంటుంది. అమెరికన్ ఎకానమీలో ఇవాళ చైనా గూడ్స్ లేకుండా అమెరికన్ ఎకానమీ అది. అమెరికాలో కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరుగుతుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్. ఇప్పటికే ఇన్ఫ్లేషన్ ఉంది. ఇక యుఎస్ చైనా ట్రేడ్ వార్ కానీ, టారిఫ్ వార్ కొల్లేటరల్ డ్యామేజ్ కూడా తీవ్రంగా ఉంటుంది. ఎప్పుడైతే అమెరికన్ మార్కెట్ చైనాకు దూరం అవుతుందో, తగ్గిపోతుందో, చైనా ప్రపంచం మీద పడుతుంది. దాని ఇంపాక్ట్ ఇండియాతో సహా అన్ని దేశాలపైన పడుతుంది. ఇక చైనాకు, యూరప్కు కూడా దగ్గరి ట్రేడ్ రిలేషన్స్ ఉన్నాయి. చాలా బలమైనటువంటి ట్రేడ్ బంధం ఉంది. ఉక్రెయిన్ వార్ విషయంలో యూరప్ ఉక్రెయిన్కు మద్దతుగా, చైనా రష్యాకు మద్దతుగా ఉన్నా కూడా
చైనాకు యూరప్కు మధ్య ఉన్నటువంటి ట్రేడ్ లింకేజెస్ చాలా బలమైనవి. అందుకే ఆ ట్రేడ్ లింకేజెస్ను దెబ్బతీయడం కొరకే ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ అని భారతదేశం ప్రకటించింది G20 సందర్భంగా. అమెరికా కూడా దాన్ని సమర్థించింది. కారణం ఇండియా అరబ్ కంట్రీస్ మీదుగా యూరప్కు నేరుగా రూట్ పెట్టుకోవడం. ఇది చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కు ప్రత్యామ్నాయంగా ప్యారలల్గా ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ను ఇండియా ప్రతిపాదించింది. ఎందుకంటే మనకు చైనాకు ఉన్నటువంటి స్ట్రాటజిక్ రిలేషన్స్లో ఉన్న ఇబ్బందుల వల్ల మనం ఆల్టర్నేటివ్గా యూరోప్ను చేరుకోవటానికి మొదలుపెట్టాం. అందువల్ల ఇప్పుడు చైనా అమెరికా మధ్య టారిఫ్ వార్ కానీ ట్రేడ్ వార్ కానీ మరే ఎనీ వార్ అనేది ఇప్పటికేమీ అంత ఈజీగా లేదు. కానీ ఈ వార్ పెరిగితే ఖచ్చితంగా కొలేటరల్ డ్యామేజ్ వరల్డ్ ఎకానమీ పైన పడుతుంది. గ్లోబల్ రీఅలైన్మెంట్ కూడా అవుతుందా అనే చర్చ కూడా నడుస్తుంది. అమెరికా రోజు రోజుకు ఐసోలేషనిజంలోకి వెళ్ళిపోతే అమెరికాకు వ్యతిరేకంగా చైనా యూరప్ కలిసే అవకాశం ఉంది. చైనాకు రష్యాకు ఆల్రెడీ లింకేజెస్ ఉంది. ఇప్పుడు స్ట్రాటజిక్గా రష్యా ట్రంప్ను ఉపయోగించుకోవచ్చు. కానీ అల్టిమేట్గా రష్యాకు స్ట్రాటజిక్ కాంపిటీషను స్ట్రాటజిక్ ఛాలెంజ్ అమెరికా నుంచి ఉంటుంది కనుక రష్యా అమెరికా నేచురల్ అలైస్గా ఉండే అవకాశమే లేదు. తాత్కాలికంగా ఉక్రెయిన్ వార్ విషయంలో ట్రంప్ తీసుకుంటున్న పొజిషన్ వల్ల రష్యా ట్రంప్తో కలవచ్చు. కానీ అదే సమయంలో రేపు వరల్డ్ పోలరైజ్ అయితే ఒకవైపు అమెరికా మరోవైపు చైనా పోలరైజ్ అయితే ఖచ్చితంగా రష్యా చైనా వైపే ఉంటుంది తప్ప అమెరికా వైపు ఉండదు. రోజు రోజుకు ట్రంప్ యూరోప్ను దూరం చేసుకుంటున్నాడు. ఇది చైనాకు డెఫినెట్గా అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. సో అందువల్ల ఈ చైనా అమెరికా టెన్షన్స్ కేవలం ట్రేడ్కే పరిమితం కాకుండా ఈ కొత్త జియో పొలిటికల్ రీఅలైన్మెంట్కు జియో ఎకనామిక్ రీఅలైన్మెంట్కు దారితీయచ్చు. ఇప్పుడు మీరు గమనించండి, ఎప్పుడైతే అమెరికా రష్యా పైన శాంక్షన్స్ పెట్టి పుటిన్ పైన ఒత్తిడి పెట్టిందో రష్యా ఇరాన్ నార్త్ కొరియా లాంటి దేశాలతో కూడా సంబంధాలు పెంచుకున్నాడు. సో అందువల్ల ఎప్పుడు కూడా వరల్డ్లో ఒక పరిణామం మరో పరిణామానికి దారితీస్తుంది. అందువల్ల ట్రంప్ దుందుడుకుతనం ప్రపంచ రాజకీయాల్ని ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే ఒక్క చైనా పైన పడితే వేరు. ఎందుకంటే చైనా పైన ప్రపంచంలో ఉన్న అపనమ్మకమే కావచ్చు. చైనా విషయంలో ప్రపంచానికి ఒక స్ట్రేంజ్ పారాడాక్స్ ఉంటుంది. చైనా లేకుండా ప్రపంచం నిలబడదు, బతకదు. అదే సమయంలో చైనా పట్ల అనుమానము, చైనా పట్ల అపనమ్మకం కూడా ప్రపంచానికి చాలా ఎక్కువ. అంటే బోత్ రిలయబిలిటీ ఉంటుంది, సస్పిషన్ ఉంటుంది. అందువల్ల ఇప్పుడు అమెరికా దాడికి అన్ని దేశాలు ఏకమయ్యే పరిస్థితి. ఎందుకంటే కెనడా, మెక్సికో, యూరప్, చైనా, ఇండియా అన్ని దేశాల పైన అటాక్ చేస్తున్నాడు. అందుకే మీరు గమనించండి, గాల్వాన్ లోయ తర్వాత ఇండియా చైనా రిలేషన్స్ బాగా దెబ్బతిన్నాక ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అవుతున్న సమయంలోనే ఇండియా చైనా టెన్షన్స్ బాగా తగ్గిపోయాయి. మీరు గమనించండి, మన ఫారిన్ మినిస్టర్ చైనాకి వెళ్ళాడు. చైనాకు ఇండియాకు సరిహద్దులకు కూడా ఒప్పందం కుదిరింది. ట్రేడ్ రిలేషన్ మీకు పొలిటికల్ బార్డర్స్ మధ్య శాంతి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇండియా చైనా రిలేషన్స్ గణనీయంగా ఇంప్రూవ్ అవుతున్నాయి. కారణం ఏంటి? ఇండియన్ డిప్లొమసీ కూడా ఏ రకమైన ఎవెంచువాలిటీకైనా సిద్ధపడుతోంది. ఎందుకంటే ఇండియా చైనా బార్డర్ డిస్ప్యూట్ ఎన్నున్నా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో సహకరించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఉక్రెయిన్ వార్ పైన ఇండియా చైనా ఒకే రకమైన పొజిషన్ దాదాపు తీసుకున్నవి. మన అటు రష్యన్ ఇన్వేషన్ను సమర్థించలేదు, ఇటు అమెరికన్ శాంక్షన్స్ను సమర్థించలేదు. ఒక తేడా ఏంటంటే చైనా అమెరికాకు కాంపిటీటరు, రైవలు, ఇండియా అమెరికాకు పార్ట్నరు, ఫ్రెండ్. దీనికి కారణం ఏంటంటే చైనాకు అమెరికాకు ఉన్న కాంపిటీషను ఇండియాకు అమెరికాకు లేదు. అలాగే చైనాకు ఇండియాకు ఉన్న రిలేషన్స్లోని ఇబ్బందుల వల్ల మనము ఈ ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికా నాయకత్వంలోని క్వాడ్లో భాగస్వామి, ఐమెక్ను ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ను ప్రతిపాదిస్తున్నాం. అందువల్ల ఈ స్ట్రాటజిక్ ఈక్వేషన్స్లో తేడా ఉండొచ్చు. చైనాకు అమెరికాకు ఉన్న ఈక్వేషన్ వేరు, ఇండియాకు అమెరికాకు ఉన్న ఈక్వేషన్ వేరు. కానీ ట్రంప్ ఎడాపడా ఎటు అటు చూడడం లేదు, అందరినీ కొట్టేస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచ ట్రంప్ బాధితులారా ఏకం కండి, లెట్ ద ట్రంప్ విక్టిమ్స్ యునైట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అనేటువంటి స్లోగను వచ్చే సూచనలు మనకు కనబడుతున్నాయి.